చైత్రి ఎక్కడున్నావు? ఇంట్లో. అవునా, డోర్ ఓపెన్ చేయొచ్చు కదా, చూసి చాలా రోజులైంది. వెయిట్, వాట్? మీ ఇంటి బయటే ఉన్నా. యాక్చువల్లీ నేను కూడా బయటే ఉన్నాను. అదేంటి ఇప్పుడే ఇంట్లో ఉన్నా అన్నావు కదా? సారీ, మర్చిపోయి అలా చెప్పాను. మర్చిపోయి చెప్పడం ఏంటి చైత్రి? ఆహా, ఇప్పుడే హాల్లో నుంచి బెడ్రూమ్లోకి ఎవరో దొంగలా వెళ్ళారు. దొంగే? అవునా, అందరిని అరిచిపోయాలోనా? వద్దు వద్దు వద్దు. ఏమైంది చైత్రి, ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నా ఫేస్ చూడడానికి ఇబ్బంది పడేంత నేనేం చేశాను? ఇబ్బంది నీ ఫేస్ చూడడానికి కాదు, నా ఫేస్ ఆ? చూస్తావని. వస్తున్నా, నాగు. ఆ. హే దొంగ! ఏయ్, అయినా ఏంటి చైత్రి ఇది ముస్క్విరిట్ లాగా? ప్రొటెక్షన్. అది బయటికి వెళ్ళేటప్పుడు కదా, ఇంట్లో ఏంటి? ఏం లేదు, చెప్పు. ఏం చెప్పాలి, నేను వచ్చిందే నేను చూడడానికి, నువ్వేమో రోడ్ మీద స్కార్ఫ్ అమ్ముకునే దానిలా చూపిస్తున్నావు. ఈ చైత్రి ప్లీజ్ చేతు, నో. ఏమైంది? నేను టాన్ అయ్యాను. వాట్? టాన్ అయ్యాను చేతు చాలా, అందుకే ఐ డోంట్ వాంట్ టు షో యూ మై ఫేస్. అయితే ఆ ట్యాన్ ని అందాన్ని ఏం చేయగలదు చైత్రి, నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు. అలా అంటావా? అయ్యో సారీ అండి, నేను ఇప్పుడు వరకు జైత్రి అని మాట్లాడేశాను. లోపల జైత్రి లేదా? ఊరుకో చేతు. ట్యాన్ అంటే ఏదో అనుకున్నాను, ఇలా తార పూసుకున్నట్టు తయారేవంటే. ఏం చేయమంటావు, సమ్మర్ ఎఫెక్ట్. ఎంతకైనా మంచిది. అమ్మా, రేపు నన్ను పొద్దున 6కి లేపా. ఏ ఆఫీస్కి త్వరగా రెడీ అయ్యి 8 లోపల వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, లేకపోతే ఈ ఎండకి చచ్చిపోయేలా ఉన్నాను. సరే. మ్మ్. 8:30. నేను రెడీ అయ్యేసరికి 10. అప్పుడు స్టార్ట్ అయ్యానంటే ఇంకంతే సంగతులు. వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుదాం, రేపటి నుంచి టైంకి లేద్దాం. మళ్ళీ లేటా? వర్క్ ఫ్రమ్ హోమ్ అడగాల్సిందే. ఈ సమ్మర్లో ఎండ రాకముందే బయటికి వెళ్ళాలనుకుంటాం, కానీ లేట్ లేస్తాం. లేచే టైంకేమో ఈ సన్ను సింగ్ చేసిన వాడిని శిక్షించినట్టు తగలబడిపోతూ ఉంటుంది. ఏంటో ఇంత ఎండలో బట్టలు తీసుకుని రమ్మంటుంది ఏంటి? అబ్బా, నిప్పుల మీద నడుస్తున్నట్టుంది. ఏంటండి ఇది? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండక్కర్లే? తగలబెట్టండి సూర్య గారు. స్కార్ఫ్ తీసుకోవాలా వద్దా? ఎండకి స్కార్ఫ్ వేసుకుంటేనేమో సఫికేటింగ్గా ఉంటుంది, వేసుకోపోతేనేమో పొల్యూషన్కి ఫేస్ పాడైపోతుంది. సర్లే, అన్నీ తీసుకున్నట్టే కదా. సన్ స్క్రీన్, వాటర్, స్కార్ఫ్. ఏదో మర్చిపోయినట్టున్నానే. లేదులే, ఏదో మర్చిపోతున్నా. సన్ గ్లాసెస్. ఈ ఏసీ ఏంటి సరిగ్గా పనిచేయట్లేదు? 16లో ఉంది, అయినా రావట్లేదు. ఈ ఎండలో ఇంత దూరం వచ్చిందే ఆఫీస్లో ఏసీ ఉందని, అదే సరిగ్గా పనిచేయకపోతే ఎట్లా? జైత్రి, బాస్ పిలుస్తున్నాడు. ఈయనొకడు. ఏం జైత్రి, వర్క్ అంతా నీ వల్ల డిలే అవుతుందంట. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆఫీస్ టైం ఏంటి, ఆఫీస్ టైం అంతా వేస్ట్ చేస్తున్నావు, నీకు అది అర్థమవుతుందా? ఇలా చేస్తే మనకు ఎలా ప్రాఫిట్స్ వస్తాయి? నీ వల్ల ఎంతమంది ఇష్టపోతున్నారు, అది మీకు అర్థమవుతుందా? లేటుగా లేచాను, ఎండ ఎక్కువగా ఉంది అని లీవ్లు పెడుతున్నావంట. పోనీ సమ్మర్ హాలిడేస్ కూడా తీసుకోలేకపోయావా? మీరు ఇస్తానంటే సిగ్గు లేదా అడగడానికి? ఇంకోసారి వర్క్ డిలే అయిందనుకో, శాలరీ కట్ చేస్తాను. ఎలా? అప్పుడేనా? అప్పుడేనా ఏంటి? అబ్బా, ఇప్పుడు మనకి ఏసీ కావాలంటే ఏదో ఒకటి ఆర్గ్యూ చేయాలి.
ఎందుకు కట్ చేస్తారు సార్? ఎందుకు కట్ చేస్తారు? నువ్వు వర్క్ చేయట్లేదు కాబట్టి. చేస్తున్నాను సార్, ఇంకెంత చేయాలి? ఎక్కడ చేస్తున్నావు? చూడు, నీ రిపోర్ట్ చూడు ఎలా ఉన్నాయో. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే 10% కూడా లేవు. ఒకప్పుడు ఒక్కసారి ఫిల్ చేసుకుంటే రోజంతా వచ్చేది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. జైత్రి, హా, వాటర్ ఇవ్వా? షూర్. వాటర్ ఇవ్వా? వాటర్ ఇవ్వా? వాటర్ ఇవ్వా? వాటర్ ఇవ్వా? ఒక హెక్టిక్ డే తర్వాత షవర్ కింద ఉంటే ఎంత బాగుంటుందో. అసలు స్వర్గం పైన ఉంటుందంటే ఏదో అనుకున్నాను. నిజమే. థిక్ షేక్ కావాలి. బా, ఈ సమ్మర్లో సగం శాలరీ అంతా ఈ వేడికి వచ్చే క్రేవింగ్స్కే పోతుంది. Few moments later. జ్యూస్. చైత్రి వద్దు, కంట్రోల్. ఈ వేడి డిమాండ్ చేస్తుంది కదా. ఒక్కరోజు ముసంబి. హలో జైత్రి, ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఏసీ ఆన్ చేసుకుని రిలాక్స్ అవుతున్నాను చేతు. నిద్ర వచ్చేస్తుంది తెలుసా. నువ్వు? మీరంటే ఏసీ ఉన్నోళ్ళు, మాకేముంది కూలర్ అంతే. కానీ కూలర్, ఫ్యాన్, ఏసీ కనిపెట్టినోడికి దండం పెట్టాలి చేతు. యా, ఐ మీన్ ఎవ్రీ సమ్మర్ వేడి ఎంత పెరిగిపోతూ ఉంటే అసలు మనుషులు ఎలా బతుకుతారో ఏంటో. ఇవి ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఐ నో. అయినా నువ్వు కూడా ఏసీ తీసుకోవచ్చు కదా చేతు. అదే అనుకుంటున్నా. ఈ సమ్మర్ ఏసీ లేకపోతే చచ్చిపోతాం. కొంచెం కాస్ట్లీయే, కానీ ఇట్ విల్ రియలీ హెల్ప్. అవును. ఇంకా ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. సమ్మర్లో పవర్ కట్ ఏంట్రా? ఆహా, ఈ బాక్సెస్లో ఉన్నంత కంఫర్టింగ్ దేంట్లోనే ఉన్నదిరా. రోజంతా జీన్స్తో చచ్చిపోతున్నాం. సమ్మర్ మటుకు ఆఫీస్కి బాక్సెస్లో రమ్మంటే ఎంత బాగుంటుందో. ఒరేయ్ ప్లీజ్ రా, బాటిల్ నింపపోయినా పర్లేదురా, ఇలా ఖాళీ బాటిల్ పెట్టకండి రా ప్లీజ్. ఆఫీస్లో నేనే నింపాలి, ఇంట్లో నేనే నింపాలి. చల్లగా ఉందో. ఇదేంటి డోర్ రావట్లేదు? అమ్మా అమ్మా, డోర్ తీయండి. హాయ్ గైస్, ఎండలు చాలా టూ మచ్ గా ఉన్నాయి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వాటర్ తాగండి, ఫ్రూట్స్ తినండి, జస్ట్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్. అండ్ పిల్లలు, మీరు ఇలాంటివి ట్రై చేయకండి. ఇలా ఫ్రిడ్జ్ లో కూర్చోవడం లాంటివి చేయకండి. ఇట్స్ వెరీ డేంజరస్. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వైరలీ. నీకు వెళ్ళేటప్పుడే చెప్పా 15-20,000కి చేయొద్దని. నువ్వు పోయి మమ్మ వద్దు, అవన్నీ ఓపెన్ గా చెప్పకూడదు. ఏ పరువు పోతుందనా? మమ్మ ఏంది సార్, ఏం జరిగింది?
మెయిల్లో పెట్టా కదా సిక్ అని. But that's not a sick face. That's a sad face. Heartbroken face. It's okay, Jones. It's completely alright. Heartbreaks అనేవి కామన్. We should move on కదా.